వానాకాలం సమీపిస్తుండటంతో విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. అన్నదాతలకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా విత్తన మేళాను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈసారి కూడా విత్తన మేళాను నిర్వహిస్తోంది. ఈ నెల 23 నుండి 30 వరకు విత్తన వారోత్సవాలు జరగబోతున్నాయి. యూనివర్సిటీ పరిధిలోని అమ్మకం కేంద్రాల్లో పలు పంటలకు సంబంధించిన విత్తనాలను సిద్ధంగా ఉంచారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 23 నుండి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తోంది. వివిధ జిల్లాలలో పలు పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ విత్తన వారోత్సవాలలో భాగంగా అన్ని పంటలకు సంబంధించిన సుమారు 1231 టన్నుల విత్తనాలను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,000 మంది రైతులకు 27 యూనివర్సిటీ అమ్మక కేంద్రాలలో అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. మొత్తం రాష్ట్రంలోని విత్తన అవసరాలలో ఇది కేవలం 1% అయినప్పటికీ విశ్వవిద్యాలయం ఇస్తున్న మూల విత్తనం ద్వారా వచ్చే దిగుబడిని తిరిగి వచ్చే 3 సంవత్సరాలు విత్తనంగా వాడుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది.